కొంతమంది కొన్ని కామెంట్లు పెట్టడం కానీ, కొంతమంది ప్రశ్నలు వేయడం కానీ, కొంతమంది ఈమెయిల్స్ పంపిస్తున్నారు. దాంట్లో వాళ్ళు మొదటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ నిజంగా జయప్రకాష్ గారు మీరు చెప్తున్న అంశం చాలా కరెక్టు. ప్రతి దేశ ఓటర్కి దేశ ఆస్తులు భాగస్వామ్యం ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం కరెక్టే. ఇది మేము కూడా ఇంప్లిమెంట్ కావాలనుకుంటున్నాం. ఎస్, అందరికీ ఆర్థిక బాధలు ఉన్నాయి. డైలీ 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన మన పేదరికాలు దేశంలో 33% ఉందని టెండూల్కర్ కమిటీ కూడా చెప్పింది. వరల్డ్ బ్యాంక్ సంస్థలు కూడా చెప్తున్నాయి, రాబోయే 4-5 సంవత్సరాల్లో దేశంలో 69% అన్ఎంప్లాయ్మెంట్ రాబోతుందని. సో ఇవన్నీ రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే యంత్రాలు వస్తున్నాయో మనిషికి పని లేదు. మరి ఇటువంటి సందర్భంలో మీరు అంటారు యంత్రాలు సంపాదించిన అమౌంట్ని అంటే జీడిపిని ప్రతి ఓటర్కి పంచాలి, భవిష్యత్తులో చాలా కష్టం ఏర్పడుతుంది, ఉద్యోగాలు ఉండవు, ఆకలి ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి, ఆర్థిక చావులు ఉంటాయి. ఇవన్నీ రూపుమాపాలంటే ఓటర్షిప్ చట్టం రావాల్సిందే. ఓటర్షిప్ చట్టం చాలామంది చదివినారు, అర్థం చేసుకున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది వీళ్ళ సందేహం ఉంది ఏంటంటే, జనరల్గా నాగరికునికి ఈ అంటే సభ్య సమాజంలో ఇటువంటి నాగరికునికి ఈ సందేహం ఓకే రావాల్సింది. సందేహం రాకుంటే నువ్వు చదవనట్టుగా పుస్తకాన్ని. సో ఈ పిటిషన్ కాపీని చదివిన వాళ్ళు ఏమంటారంటే, అందరికీ డబ్బు పంచడాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అందరికీ డబ్బు పంచమంటే ఎంత, నెలకు 5,000 6,000 లక్షలు ఇవ్వట్లే కదా. ప్రధానమంత్రి 15 లక్షలు ఇస్తుందని చెప్పింది, నేను అట్లా చెప్పలే కదా. నెలకు 5,000 6,000 దేశ ఆస్తిలో తన వంతు భాగస్వామ్యాన్ని ప్రతి ఓటర్కి ఇవ్వడాన్ని ఓటర్షిప్ అంటాం. ఈ 5,000 ఇస్తే మరి ఓటర్లు సోమరిపోతులు కారా? 100లో 90 ప్రశ్న ఇదే. ఓటర్లు సోమరిపోతులు అవుతారు కదా, ఎవరు పని చేయరు కదా, అందరూ తమ యొక్క లేబర్ని ఎక్కువ ధరకు అమ్ముకుంటారు కదా, అంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు కదా పనికి అంటారు. సరే, ఇవి ప్రశ్నలు. సమాధానం వైపు కూడా మీరు చూడండి. మా ఊర్లో ఒక ఇల్లు ఉండేది, మంచిగా కట్టిన ఇల్లు. డబ్బున్న వ్యక్తి బాగా కొడుకు చదువుకుంటారు, మంచి డబ్బు సంపాదించారు, ఇంట్లో అందరు పని చేస్తారు, డబ్బులు వస్తున్నాయి, అందరు కష్టపడుతూ ఇల్లు కట్టుకున్నాడు. వాడు ఇల్లు కట్టుకుంటాడని చెప్పి మిగతా వాళ్ళు ఇల్లు కట్టుకోకుంటున్నారా? అభివృద్ధి అనేది కాంపిటీషన్ జరుగుతూనే ఉంటుంది. ఓటర్లందరికీ డబ్బు ప్రతి నెల ఇంత కొద్దిగా ఇస్తుంటే బతకడానికి ఎంతమంది సోమరిపోతులు అవుతారండి? మీరు అవుతారా? నిజంగా డబ్బులు పంచితే సోమరిపోతులు అవుతారని అనుకుంటే లోన్లు ఇవ్వకండి, ఎవరికి లోన్లు ఇవ్వకండి. గొప్ప వాళ్ళకు డబ్బులు ఇస్తేనేమో బాగుంటారు, పేదవాళ్ళకు డబ్బులు ఇస్తే తాగి పడుకుంటారా? ఇది మీ మెంటాలిటీ. దీని ఏబీ మెంటాలిటీ అంటాం. డబ్బు నీకు వస్తే మంచిగా ఉంటుంది, పక్కోనికి వస్తే బాగుంటుందా? ఇదేం స్వభావాలు? ఇటువంటి స్వభావాలే ఈ చట్టాన్ని ఆపుతున్నాయి. వీళ్ళు సైకిల్ వేసుకొని ప్రచారం చేస్తారు, జనాలు డబ్బులు తీసుకోవద్దు, సోమరిపోతులు అవుతారండి. ఈ మీ యొక్క ఆలోచననే ఈ రాజకీయ నాయకులకు అడ్వాంటేజ్ అయిపోయింది. దేశ సంపదని అందరూ అనుభవించాలి, ఎవ్వరు సోమరిపోతులు కారు, అందరూ సోమరిపోతులు కారు, అందరూ తాగుబోతులు కాదు, అందరూ ఉట్టి కూర్చోరు. నువ్వు ఇచ్చే 5,000తోని, ప్రభుత్వం ఇచ్చే 5,000తోని నా ఇంట్లో 4 ఓట్లుంటే నెలకు 20,000 వస్తే నేను పేదరికం నుంచి బయటపడతాను. నా తల్లిదండ్రులని, కొడుకులని, బిడ్డలని మంచి హాస్పిటల్కి, స్కూల్కి తీసుకెళ్తా, మంచి చదివించుకుంటా. కానీ తాగి అనుకుంటున్నా నేనేమన్నా సోమరిపోతా అయిపోతానా? నా తండ్రి నాకు హాస్టల్ వేసిండు, మెస్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, బట్టలు ఫ్రీ. నా తండ్రి అది కాక నెలకు 500 600 పోస్టల్ చేసేది, మనీ ఆర్డర్. 500 తీసుకొని నేను తిరిగి తాగి సినిమాలు తిరిగి అవరగానైనా చదువుకున్నా కదా. నా తండ్రి అయ్యో పాపం కష్టపడి 500 ఇస్తుంటే ప్రతి నెల దాపెట్టుకున్నా, మంచి పుస్తకాలు కొనుక్కున్నా, మళ్ళీ పెళ్లి కొనుక్కున్నా, ఇతరులకు సహాయం చేసినా, ఎవడు అడిగితే సహాయం చేసినా. అదేవిధంగా ఈ దేశం కూడా తండ్రి లాంటిది. దేశం తన ఆస్తిలో ఎంతో అంత ప్రతి నెల కొద్దిగా ఇస్తుంటే ప్రతి పౌరుడు కూడా బాగుపడతాడు.
ఎవరు సోమరిపోతున్నారు? 100లో 10 మంది సోమరిపోతులు అవుతే ఉండొచ్చు. ఆ 10 మంది కోసము 90 మంది ఎందుకు బాధపడాలి? అవసరం లేదు. 100లో 10 మంది తాగుతుండొచ్చు, 90 మంది ఎందుకు తాగుతున్నారు అనుకోవాలి మీరు? మద్యం మంది అండి, ఎవరికి మేము చెప్పినా మద్యం వద్దని? లేదు, అందరికి ఉత్పత్తి సాధనాలు ఇవ్వండి. మేము ఆపినామా 70 ఏళ్ళ నుంచి? 70 ఏళ్ళ నుంచి చేస్తూనే మన కార్యక్రమం ఎవరైనా చేతులు పట్టుకున్నామా? దేశ నాయకులు ఆపిరా మీకు డబ్బులు పంచుతుంటే? అందరికి ఉత్పత్తి సాధనాలు ఇచ్చేవాడు ఎందుకు ఇవ్వలేకపోయింది మీరు? మరి ఇది కాదు. అందరికీ ఆర్థికతతో బతకాలంటే దేశ సంపదలో ప్రతి ఒక్కరి హక్కు కల్పించాలి. ఈ అంశాన్ని ఎంతో ప్రెజర్ చేసి 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 ఎంపీలు ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ పంపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేస్తే మొన్న ఎకనామిక్ సర్వేలో ఈ అంశాన్ని, యూనివర్సల్ బేసిక్ అనే అంశాన్ని సర్వే ఆఫ్ ఎకనామిక్స్లో పెట్టుకోవడం జరిగింది భారత ప్రభుత్వం. కానీ ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, ఈ ఓటర్షిప్ ఏదైనా ఒకటే, ఈ చట్టం వల్ల సోమరిపోతులు అవుతారని, ఎవరు పనిచేయరని అనుకోవడం మీ మూర్ఖత్వం. ఈ దేశ సబ్సిడీస్, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కొద్దిగా యాడ్ చేసి డైరెక్ట్గా ఓటర్ అకౌంట్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం. అందుకే ఈ ఆధార్ కార్డు తీసుకొచ్చింది. 2011లో ఓటర్షిప్ చట్టం ఇంప్లిమెంట్ కాబోతుంది కాబట్టి ప్రతి ఓటర్కి 2-3 అకౌంట్లు ఉండొచ్చు బ్యాంకులో. కన్ఫ్యూజ్ అయితే మరి 2-3 సార్లు సబ్సిడీ వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉండాలని ఆధార్ కార్డు తీసుకురావడం జరిగింది. ఎందుకు? ఇప్పుడు నాకు గ్యాస్ సబ్సిడీ వస్తుంది, నాకు 4 అకౌంట్లు ఉన్నాయి, 4 ఇట్లా సబ్సిడీ రావట్లేదా? ఒక్క దాంట్లో వస్తుంది. ఇదే ఆధార్ యొక్క ప్రత్యేకత. అందుకే 2011-10లో ఈ ఆధార్ కార్డు సిస్టమ్ రావడం జరిగింది. ఎందుకు? దేశ సబ్సిడీని, ఓటర్షిప్ అమౌంట్ని ప్రతి వ్యక్తికి జాగ్రత్తగా, కరప్షన్ కాకుండా, డబల్ పోకుండా డైరెక్ట్ ఓటర్ అకౌంట్ వేయడానికి ఈ ఆధార్ కార్డు తీసుకురావడం జరిగింది. ఇక మన రాజకీయ నాయ సంగతి తెలిసిందే, 300 ఉన్న గ్యాస్ 700 చేసి మీ అకౌంట్ 400 వేస్తారు. ఇది ఆధార్ కార్డు యొక్క ఇంపార్టెన్స్ కాదు, దాని సిస్టమ్ వేరు. ఆధార్ కార్డు అంటే మనిషి బతకడానికి ప్రభుత్వం ఇచ్చే ఆధారాన్ని ఆధార్ అంటారు, అంతే. దీనికి వేరే పేరు పెట్టదు, వాళ్ళు చెప్పింది మీరు నమ్మదు. ఇది యాక్చువల్గా సిస్టమ్. అయితే ఈ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ రావడం వల్ల దేశంలో అవినీతి అయ్యే అవకాశం లేదు. నాకు కిలో బియ్యం, పప్పు, కందిపప్పు ఇవన్నీ ఇస్తున్నావు, నన్ను ఎందుకు సబ్జెక్ట్ లాగా చూస్తున్నావు? మనిషిని ఎప్పుడు, ఓటర్ని ఎప్పుడు పేదవాడిని సబ్జెక్ట్ లాగా చూడకండి, ఒక ఏజెంట్ లాగా చూడండి. నాకేం కావాలో నేనే పోయి కొనుక్కుంటా. నాకు మెడిసిన్స్ అవసరమా, ఫుడ్ అవసరమా, నా పిల్లగాని స్కూల్ అవసరమా, నేను తెచ్చుకున్న అప్పు కట్టుకోవాలా, అది నేను నిర్ణయించుకుంటా. ఆ స్వేచ్ఛ నాకు ఇవ్వండి. ప్రజల డబ్బు ప్రజలే ఖర్చు పెట్టుకోవాలి. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే ఓటర్షిప్ చట్టం చెప్తుంది. ప్రజల డబ్బును ప్రజలే పూర్తి స్వేచ్ఛతో ఖర్చు పెట్టుకునే విధానాన్ని ఓటర్షిప్ అంటాం. ఈ చట్టాన్ని కూడా అడ్డుపడితే ఎట్లా? కనీసం బతకొద్దా? తిండి కోసం బతకొద్దా? ఈ దేశంలో ఎవరు తిండి కోసం ఇబ్బంది పడే అవసరం లేదు. చేతికి పని లేనప్పుడు మనిషి ఎటు తిరిగి మెదడు మొద్దుపడిపోతూ వాడు పనిచేయడు. అంత మాత్రాన సోమరిపోతు అనకూడదు. వాడి చేతికి నిజంగా మీరు పని చెప్పాలన్నా, వాడి మేధస్సుని దేశానికి ఉపయోగించుకోవాలన్నా, వాడు దేశానికి పని చేసుకోవాలన్నా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాడిని కొంచెం ఆర్థికంగా బతకని, వాళ్ళ డబ్బు తీసి ప్రతి గుడిసెలో డబ్బు ఖర్చు పెడతారు. కొనుగోలు శక్తి పెరుగుతుంది మనిషిది, జీడిపి పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పేదరికం పోతుంది, ఆర్థిక ఆత్మహత్యలు పోతాయి, రైతు ఆత్మహత్యలు పోతాయి, సంక్షేమ పథకాలు స్పష్టంగా అందుతాయి. ఇవన్నీ ఒకే మొత్తంలో దేశంలో పేదరికం అంతం కావాలన్నా, టెర్రరిజం, మాల్న్యూట్రిషన్ ప్రాబ్లము, నిరుద్యోగము, నిరక్షరాస్యత, జనాభా వృద్ధి రేటు కంట్రోల్ కావాలన్నా ఓటర్షిప్ చట్టం తప్ప వేరే మార్గం లేదు. మీకు ఇంకే డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఈ ఓటర్షిప్ చట్టం ఇంప్లిమెంట్ వల్ల ఎవ్వరూ సోమరిపోతులు కాదు. ఎవరి సోమరిపోతులు అవుతారు అనుకుంటారంటే, డబ్బు తనింటికి వస్తే బాగుంటుంది, పక్కోనికి వస్తే బాగుండదు అనే మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఈ చట్టాన్ని ఆపుతారు. వాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చు, మీ స్కూల్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఒక మంచి పిట్ట కథ కూడా మీకు చెప్తాను. ఒక పూర్వకాలంలో ఒక ఋషి ఒక రాక్షసుడు బాగా తపస్సు చేసి నేను ఏది కోరుకున్నా అది అయిపోవాలని శివుని వరం అడిగిందంట. ఈ తపస్సు శబ్దాన్ని స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా భరించలేక శివుని పంపించేసి ఆయనకి ఏం వరం కావాలో ఇచ్చిరాపో అంటే, ఇది రాక్షసుడి మనసులో ఉంది, అప్పో శివుని తెలియదు. శివుడి పోయి అడిగేసిండు, భక్త నీకేం వరం కావాలని. అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, శివ నేను ఏది కోరుకుంటే అది అయిపోవాలి. అప్పుడు శివుడు అన్నాడు, ఇది అసాధ్యమైన, ఇది కాదు, నేను ఈ వరాన్ని నీకు ఇవ్వలేను అన్నాను. సరే నువ్వు వెళ్ళిపో, నేను మళ్ళీ తపస్సు చేస్తాను చెప్పిన మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. పైకి శివుడు వెళ్ళిపోయాడు. పార్వతి అన్నది, నువ్వు భోలాశంకరుడి, ఏదైనా సాధించగలుగుతావు, దయచేసి ఆ బిడ్డ మొర ఆపుకో, వానికి మన్నించి ఏదో ఒక వరం ఇచ్చి రాపు అంటే, సరే మళ్ళీ శివుడి కిందికి వస్తాడు. శివుడి కిందికి వచ్చి
ఆ రాక్షసునికి వరం ఇస్తాడు. నువ్వు అడిగినావు కదా ఆ వరం తప్ప ఇంకే అడుక్కో అంటే, సరే నువ్వు ఏదంటే అది నీకు ఇస్తా, కానీ అది నువ్వు ఏది కోరుకుంటో అది నీకు వస్తుంది. నీకు రావడంతో పాటు పక్కింటోని కూడా రెండింతలు అయితే చెప్పిండంట. సరే ఏదో ఒకటి అనుకునేది అయితే కదా, వరం నాకు ఇచ్చేది చెప్పిండంట రాక్షసుడు. సరే అని తదాస్తు అన్నాడు. శివుడు వెళ్ళిపోయాడు, వీడి ఇంటికి వెళ్ళిపోయాడు. పొద్దున శివరాజు స్నానం చేసిండు, బయటికి వెళ్ళి ఇల్లంతా కూడా మొత్తం గలీజ్గా ఉంది, వాతావరణం బాగాలేదు. శంకు ఉదిండు, శివుని ప్రత్యక్షం చేసుకుండు. నాకు వరమి, నా ఇల్లు మొత్తం బంగారం అయిపోవాలి, తిండికి ఇబ్బంది ఉండకూడదు, నేను హాయిగా ఉండాలి, ఏదనుకుంటే అది అయిపోవాలి, నా ఇంట్లో 4 కార్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, డబ్బు సరిపడంత ఉండాలి, మంచి మంచి బంగారు కార్లు ఉండాలి, నా పిల్లలు మంచి స్కూల్కి పోవాలి, చదువుకోవాలి మంచిగా అని అన్నట. సరే ఒక సెకండ్లో ఇవన్నీ వచ్చేసినాయి. వీనికి ఏవైతే వచ్చినాయో పక్కింటి వాళ్ళకు కూడా వచ్చినాయి. వీడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిండో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండడం చూసి వాళ్ళు నచ్చలే. నేను ఇందుకోసమా ఇంత కష్టపడి త్యాగం చేసి, నేను తపస్సు చేసి, ఒంటికాల మీద నిల్చొని అది చేసి ఇది చేసి వరం తెచ్చుకుంటే, నేను ఏది కోరుకుంటే నాకు వస్తే పర్లే, పక్కోనికి ఎందుకు వచ్చింది, ఇది నచ్చదు, స్వాతంత్రం మేమే తీసుకొచ్చినాం, ఫలాలు మీరు అందరూ అనుభవించకూడదు అన్నట్టున్నది. ఇది మెంటాలిటీ, ఏబీ మెంటాలిటీ, రాంగ్ మెంటాలిటీ. ఇది అందరిలో ఉంటుంది. వీళ్ళు ఒక మానసిక రోగులు. సుఖాలు వీళ్ళకి వస్తే బాగుంటుంది, పక్కనకి వస్తే నచ్చదు. సొంత అన్నకు నచ్చదు, ఈ మధ్య సొంత చెల్లెకు నచ్చదు. సో వీడేం చేసినంటే మళ్ళీ శివుని పొద్దున తపస్సు చేసి మళ్ళీ పిలిచి శంకుని పిలిచి నాదొక కాలు తీసి అని చెప్పిండట. ఎందుకు? ఊర్లో ఉన్న అందరు కాలు పోయినాయి. వీడిగా ఎస్ చాలా బాగుంది. ఇప్పుడు వీనికి అంటే పక్కోడు ఏడుస్తుంటే, పక్కోని కండలో నీళ్ళు వస్తుంటే వీనికి ఆనందం. వీళ్ళందరూ ఏపీ కమ్యూనిటీ, వీళ్ళు ఓటర్షిప్ చట్టాన్ని ఇంప్లిమెంట్ కానివ్వరు. ఇక ఏం చెప్పినాడు, అందరి ఇంట్లో 2 గుంతలు అని చెప్పినాడు. ఆ అందరి 2 గుంతలు అందరు పడి చచ్చిపోయారు అన్నారు. సో ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. వరాలు వీళ్ళకి వస్తే మంచిదే, ఆ ఫలితాలు పక్కకు రాకూడదు, వస్తే వీళ్ళకి నచ్చదు. వీళ్ళని ఏబీ కమ్యూనిటీ అంటారు. ఈ రాక్షసులు రాజకీయాల్లో, మన ఇంట్లల్లో, సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మీరు పట్టించుకోకండి. ఓటర్షిప్ చట్టము ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవికి, ప్రతి పౌరునికి ఈ ప్రకృతిని అనుభవించే హక్కు ఉంటుంది. ఇదే వేదాలు చెప్తున్నాయి, వసుదైవ కుటుంబకం అని. అందరూ ఒక కుటుంబం కిందకి, అందరూ లెట్స్ ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషం జీవించాలంటే ఆర్థిక స్వేచ్ఛ ఒకటే పూర్తి న్యాయం చేయగలుగుతుంది. సామాజిక న్యాయం అనేది నెక్స్ట్. ఆర్థిక న్యాయం జరగకుండా సామాజిక న్యాయం జరగదు. కాబట్టి ఓటర్షిప్ చట్టాన్ని అందరూ అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే ప్రజాస్వామ్యం అంటే. అంతా మంచి జరగాలి, అందులో నేను ఉండాలి. ఇదే ప్రజాస్వామ్యం. దయచేసి ఓటర్షిప్ చట్టానికి సహకరించండి. జై ఓటర్షిప్, జై జై ఓటర్షిప్.